ఏమండి 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 ఎవరు కావాలి? అదేనండి సీలు వేద్దామని. ఇక్కడ అందరూ వేయడానికి వస్తారు, చూడడానికి కాదు. సరే లోపలికి రా. అలా కూర్చో. ఎంతసేపు వేస్తావు? ఓ అరగంట అండి అంతే. మంచి స్పీడ్ మీద ఉన్నావు. వెయిట్ ఎన్న నుంచి మొదలెట్టావేంటి? 10 ఏళ్ళ నుంచి ఇదే పని అండి. ఇది అలవాటు అయ్యాక ఏ పని చేయబుద్ధి వేయట్లేదా? మంచి పనులు అన్నమాట. ఏదో మీ అభిమానం అండి. సిగ్గు మొహమాటం లాంటి ఏమైనా? చేచే సిగ్గు చిన్నప్పుడే వదిలేశాను, మొహమాటం మొదట్లోనే వదిలేశాను. నువ్వు వేసేటప్పుడు పక్కన ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడు. చేచే పని నేర్చుకునేటప్పుడైతే కొన్ని రకరకాల సౌండ్లు వచ్చాయండి, కానీ పని వచ్చిన తర్వాత నేను ఏం చేసినా పక్క వాళ్ళు కూడా తెలియదండి. చాలా సైలెంట్ గా చేసేస్తాను. వసే రాణి వాణి లలిత వనిత రంభ ఊర్వశి అందరూ రండి, కస్టమర్ వచ్చాడు. కస్టమరా? ఏండే వాళ్ళందరూ ఎందుకంటే? సీల్ ఇప్పడానికి వచ్చానన్నావు. ఇవన్నీ కొత్త ఫిగర్లు. నీకు నచ్చిన దాన్ని తీసుకెళ్లి సీల్ ఓపెన్ చేసుకో. ఏండే నేను సీల్ ఇప్పడానికి రాలేదండి బాబు, సీల్ వేయడానికి వచ్చానా. ఏంటి సీల్ వేయడానికి వచ్చావా? అసలు ఎవరు నువ్వు? కాటాలకి సీల్ వేయడానికి వచ్చానండి. ఇక్కడ సీల్ తీయడానికే రావాలి, తీసేవాళ్ళే వస్తారు. ఏండే ఇది పేపర్ కంపెనీ కదా? ఇది పేపర్ కంపెనీ కాదు, సన్నాసి పాపల్ కంపెనీ. అయ్యో బాబోయ్, అడ్రస్ మారిపోయాను, నన్ను క్షమించండి బాబు, నన్ను వదిలేండి బాబోయ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన మధ్య ఉన్న యూత్ ఐకాన్, యువతకి స్ఫూర్తి, మహోన్నత శక్తి, ఎందరికో స్ఫూర్తి అయిన మన షకీల గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళకి నా నమస్కారాలు, చిన్నవాళ్ళకి నా ఆశీస్సులు. ఒకప్పుడు మహిళ వంటింటి కుందేళ్ళ మగవాడికి అణిగి మణిగి ఉండేది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అంతెందుకు, ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను కష్టపడ్డ సొమ్ముతో ప్లాట్ కొన్నాను, నా భర్త సాయం లేకుండా. మెడలో బంగారు హారం కొన్నాను, నా భర్త సాయం లేకుండా. మొన్ననే కారు కొన్నాను, నా భర్త సాయం లేకుండా. అంతెందుకు, 4 పిల్లల్ని కన్నాను, నా భర్త సాయం లేకుండా. ఒరే కోటి, ఓ ప్లేట్ పూరి. ఎలా తినేస్తావా? లేదురా, చూసి ఇచ్చేస్తాను. చూస్తుంది చాలు గాని తేరా. ఈ మధ్యన ఎక్కడ కనపట్టిన అలకోస అయిపోయారా బాబు, రోజు వచ్చాడు కదరా. ఎరా కోటి, మీ ఆవిడ నేను మార్చేసి వేరే ఊరితో ఉంటుందంట. అదంతా మా మామగారు చేసిన పనే. ఆయన ఏం చేశారా? నేను రోజు తాగొచ్చి మా ఆవిడ కొడుతుంటే మా ఆవిడ మా మామగారికి కంప్లైంట్ చేసింది. అప్పుడు మా మామగారు తాళి కట్టిన భర్త పుట్టినా తిట్టినా తప్పదమ్మా, నీ భర్త నువ్వే మార్చుకోవాలన్నాడంట. భర్తను మార్చుకో అంటే నా ప్రవర్తన మార్చుకోవాలని నా పిచ్చిదానికి తెలియక నన్నే మార్చేసింది. హాయ్, నేను చెప్పింది ఏం చేసావు? ఏంటది? ఐ లవ్ యూ.
చెప్పు తెగుద్ది. అంత పాత ఎదిగా వాడతావు, పద కొత్త చెప్పులు కొంటాను. ఆ అందరు బతుకులు బాగున్నాయి, మన బతుకేంటి ఇలా ఏడ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అసలు ఏమైందో ఇప్పుడు? అసలు ఎందుకు బతుకుతున్నాం, అసలు ఎలా బతుకుతున్నాం, అసలు ఈ బతుకు అర్థం పరమార్థం ఏమైనా ఉందా? అసలు మనిషి దేనికోసం బతుకుతున్నారో మీకేమైనా తెలుసా? అసలు మనిషి బతికేది ఎందుకో తెలుసా? దేనికో. జానడు పొట్ట కోసమో బెత్తుడు. ఓయ్ అదేనే బెత్తుడు మనసు కోసం అని చెప్తున్నాడా. దాన్ని బెత్తడు అనకూడదు, గుప్పిడు అనాలి. ఒకప్పుడు మనసు గుప్పుడు ఉండేదే, అది కృంగి కృషించి నశించి ఇప్పుడు బెత్తుడైందా. చిచ్చి, మీ నోట్లో నోరెట్టని చూడండి, నన్ను అనాలి. ఫోన్లే ఈ విధంగా నన్ను నోట్లో నూరెట్టు. చిచ్చి, మీరు ఇంకా మారు. హాయ్, ఏంటి మోడర్న్ డ్రెస్ లో చంపేస్తున్నావు? ఏమండి? అమ్మని అమ్మ, ఇదేం లోపల ఉందా? ఏమే, మీ ఆయన వేరే అమ్మాయికి లైన్ వేస్తున్నాడు అనుకో, ఏం చేస్తావు? రచ్చబండలో పెట్టి రోకల బండతో కొట్టి చంపేస్తా. కొత్తది కావాలంటే పాత దమ్మేయండి బాస్. ఏమండి? ఏంటే? జాస్మిన్ తీసుకొస్తే నీకు సంతోషమా? చాలా సంతోషం. సరే, బాయ్ బాయ్. హాయ్. ఎవరండి ఈవిడ? నువ్వే కదే వచ్చేటప్పుడు జాస్మిన్ తీసుకురామన్నావు. ఇదే జాస్మిన్, నీ సౌతి. ఏమైంది? ఈ దెబ్బలేంటి? మన గురించి మా ఆయన తప్పుగా మాట్లాడారని ఎదురు తిరిగాను, అందుకే కొట్టారు. ఎదురు తిరిగాను కొట్టాడా? కొంచెం పక్కకి తిరగవలసింది. ఒరే రాజా, వీళ్ళెవర్రా? అదేంటి నాన్న, నువ్వే కదా రోజు చెప్తావు మనిషి అన్నాక శాంతి సహనంతో బతకాలన్నావు. ఇదిగో ఇదే శాంతి, ఇదే సహనం, వీళ్ళతోనే బతుకుతున్నాను నాన్న. ఏమండి, త్వరగా వచ్చేయండి, మీకు స్వర్గం చూపిస్తా. ఆల్రెడీ స్వర్గంలో ఉన్నానే పిచ్చమొహమా. ఏమండి? గీత, నేను షాపింగ్కి వెళ్తున్నానని చెప్పా కదా, సో నా బాయ్ ఫ్రెండ్ తో లాడ్జ్కి వెళ్ళా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మీకు అబద్ధం చెప్పా కదా, నన్ను పోలీసులు పట్టుకున్నారు. జాగ్రత్త, ఫైన్ కట్టొచ్చే. నాన్న మీకు ఫోన్. ఈ లెటర్ నాకే కాదురా, మీ నాన్నకి. మీ నాన్నకి ప్రేమతో అంకితం నా ప్రతీక్ష. రాజా, దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంట, నిజమేనా? నిజమే, దయ్యం కూడా అన్ని చోట్ల ఉండలేక ప్రియురాలను సృష్టించింది. సత్తిగా అందరూ కులం కులం అని కొట్టుకుంటున్నారు, ఇందుకు నీదే కులం రా? అమ్మ తోడు, మరి శ్రీకాకుళమయ్యా. అన్నట్టు మాయ,
మా చెల్లి పిల్లకి 4 ఏటపోతులు అయితే 400 మంది సరిపోలేదు, నాన్న గొడవ చేశారు. అలాంటిది మన రాఘవ గారి కొడుకు పెళ్లికి ఒకే పోతునేసారంట. 500 మంది తినగా ఇంకా బోలు మాసం మిగిలిపోయిందంట. ఇది ఎలా జరిగిందిరా? నువ్వు వేసింది ఆటపోతే మరి ఆలేసింది దున్నపోతురా. ఆ? గవర్నమెంట్ ఆఫీసర్ గారు వచ్చారు, మాట్లాడడానికి రండిరా. వెనుకబడిన కులాల వారందరికీ అనగా చిన్న చితక పేద బలహీన వర్గాల వారందరికీ ప్రభుత్వ పథకాలు వాటి ఉపయోగాలు మీ అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో మీ అందరినీ ఎస్సీలో కానీ బీసీలో కానీ పెట్టాలని నిర్ణయించారు. దీనికి మీరేమంటారు? ఎస్సీలు కానీ బీసీలు కానీ మాకు వద్దయ్యా. మమ్మ కొంత ఏసీలో పెట్టండియా, కాస్త అల్లగా ఉంటది. అన్నా, మన రహస్యాలు బయట పెట్టి మన పోలీసులకు పట్టించిన భరత్ గడు దొరికాడన్నా. చూస్తారంట్రా, పైకి పంపండి. ఏంట్రా మీరు చేసింది? నువ్వే కదా నా పైకి పంపమన్నావు. నేను పంపమన్నది ఈ పైకిరా. ఏంటి బెన్ని అంత దిగులుగా ఉన్నావు? ఏమీ లేదురా, మా బేబీ సహజీవనం చేసి పిల్లని కంది. ఇప్పుడు దాకా బేబీని చూసుకున్నాను, ఇప్పుడు దాని పిల్లను కూడా నేనే చూసుకోవాలి. ఏంటో. బేబీ అంటే వాళ్ళ అక్క? కాదురా, వాళ్ళ కుక్క. గురు, ఆ ఫిగర్ తెచ్చి 2 గంటలే అయ్యింది, ఇంకా లొంగలేదు. జాగ్రత్త గురు. ఎరా కట్టప్ప, నీ నటన చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను. నన్నెప్పుడు వేసేద్దామా అని గోతుగా నక్కలాగా కాచుకుని కూర్చున్నావు. అయినా కూడా మళ్ళీ నన్ను కాపాడావు. నీ వల్ల ఎలా వీలవుతుందిరా? ఏం కావాలో కోరుకోరా, ఏదైనా సరే ఇస్తాను. గురు, నాకున్నది ఒకటే కోరిక. 25 ఏళ్లుగా శనిగామిని ట్రై చేస్తూ ఉన్నాను, ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఒక్కసారి నా అవకాశం ఇప్పించు గురు. సరేరా, ఎప్పటి నుంచో దాని గురించి ఏడుస్తున్నావు కదా, అది ఒప్పుకుంటే తీసుకెళ్ళు. తనివి తీరా అనుభవించు. ఏమంటావు? బండి జోరు మీద ఉన్నప్పుడు మానేసి బోరుకొచ్చాక వాడుకోమంటున్నావు. అసలు నువ్వు మనిషి వినేంటిరా? మన శనిసేనను సంతలో పశువులా కట్టి వాడి గోడౌన్స్ లో పెట్టి పని మనుషులా తయారు చేశాడు. శనిసేనకు విముక్తి కలిగించలే. చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయారా? లేదు గురు, మందేసినప్పుడు గుర్తొస్తుంది గురు. ఏమేసేనిసేనా, ఈ రోజే నువ్వు ఒప్పుకో, నా కోరిక తీర్చు. ఈ తలుపులు బద్దలు కొట్టి నేను పంపించేస్తాను. పనోడివి పనోడిలా ఉండు. పనోడివి నన్ను 25 ఏళ్ళుగా పక్కన పెడుతున్నావు. అసలు పనితనం అంతా పనోళ్ళనే ఉందని నీకు ఇప్పుడు తెలుస్తుందే. మూసేసిన గదులు చూస్తుంటే పోలీసులు రైడ్ చేసిన లాడ్జీలా లేదు. అందుకే ఈ ఆస్తిని నేను చేజిక్కించుకుంటాను. ఆడదాని వెనుక ఎవరుంటారు శనిసేన? వేసేయంట్రా. నా మీద మోజున్న వాళ్ళందరూ నా వెనక్కి వచ్చేయండి. ఏమైంది? ఏమైందా? నువ్వు కట్టప్ప అని ఇరికాకేసావు. ఆడు 4th ఫ్లోర్ లో ఉన్నానని మర్చిపోయి కిందకి దూకేశాడు. ఇప్పుడు ఏమంటావు? నిన్ను విడిపించినా వద్దా? వద్దులేరా, నా కొడుకు వస్తాడు, వాడే నన్ను తీసుకువెళ్తాడు. రాని వాడిని తలుచుకుంటూ సాంద్రంలా బతుకుతున్నావు.
కొడుకు దూరం అయ్యాడని బాధ తప్ప నాకేం బాధలున్నాయిరా. అదేంటి ఆ ఉల్లాల దేవుడి మీద నీకు పగలేదా? పగలంతా పగ ఉంటుందిరా, రాత్రి అయితేనే. తొక్కుడు బిళ్ళ, గూటిం బిళ్ళ, కోతి కొమ్మచ్చి, గోళీలాటలు ఇలా అన్ని ఆటల్లోనూ మన కొడుకులు సమవుజ్జీలుగా ఉన్నారు. నా కొడుకులు అనిలా ఒరే కట్టప్ప, వాడి నుంచి కాపాడారంటే నువ్వే చంపేశావు కదరా. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎక్కడున్నాడు? లేడురా, ఆ పెద్దాన్ని చచ్చిపోయాడు. ఎవరి జోలికి వెళ్ళడానో, ఎవరిని ఏమి అండానో అంత వయసులో ఎలా చనిపోయాడురా? పిల్లం పీకుడు కన్నా, ప్రియురాలు గోకుడు కన్నా ప్రమాదకరమైన చావు చచ్చాడు. ఎవరు చంపారురా? నేనే చంపాను. ఎందుకు చంపావు? రంగసాని ఎలాగూ దక్కలేదు, కనీసం ఆస్తినే దక్కుతుందని చాచి కొట్టానంతే, దెబ్బకు లేచిపోయాడు. హాయ్ వివర్స్, జఫా ఛానల్ చూస్తున్న జఫా ప్రేక్షకులకు ఈ బిఫా నమస్కారం. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన రబ్బర్ స్టార్ కీటకం గారితో మరికొద్ది సేపట్లో ఇంటర్వ్యూ ప్రారంభం కానుంది. అంతకుముందు ఆయన పొందిన బిరుదులు, అవార్డుల గురించి తెలుసుకుందాం. నట శూన్య, నట వంకర, నట భయంకర, నట నీచ, నట చండాల, నట లెస్స బిరుదాంకితులు. ఇప్పటి వరకు ఆయన చెత్త నటనకు గాను రాష్ట్ర ప్రభుత్వంచే 4 సార్లు సత్తుబల్లాల్ని అందుకున్నారు. అంతటితో ఆగకుండా తన నట వికారానికి నిలువెత్తు నిదర్శనంగా యావత్ దేశ సినీ ప్రేక్షకులు సిగ్గుపడే విధంగా నేను చేసిందేముంది తుస్సు అనే సినిమాకు గాను ఉత్తమ చెత్త జాతీయ నటుడిగా ఫిలిం లేని అవార్డును పొందారు. అలాంటి ఘనత పొందిన మన రబ్బర్ స్టార్ కీటకం గారితో ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం, పదండి. సార్, తర్వాత ఆశ్చర్యపోదు గానీ లొకేషన్ చేంజ్. మీరెప్పుడు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటి సార్? రాగానే ప్రశ్న, నమస్కారాలే ఉండవా? సార్, జోక్. అడిగి నమస్కారం పెట్టించుకునే సంస్కారం మీకే చెల్లింది సార్. ఇంకా నమస్కారం పెట్టలేదు. నమస్తే సార్. నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. ఏమన్నారు? మీరు ఎప్పుడు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటి సార్? ఉదయాన్నే జిమ్ము, మధ్యాహ్నం దమ్ము, రాత్రికి రమ్ము, ఇదే నా దినచర్య. సార్, హీరోయిన్లతో మీ ప్రవర్తన బాగోదని రూమర్ ఉంది. మొదట్లోనే చివరి ప్రశ్న, అదంతా ట్రాష్. నేను ఇలా అన్నాననుకో, అందులో అర్థం వెతుకుతున్నారు. అర్థం కాలేదా? రామ్మ అన్నాననుకో, అది బూత్ అంటున్నారు. ఎందుకంటే అవి రూమర్లను మీరే అన్నారుగా, నేను వాటిని పెద్దగా పట్టించుకోను. మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏంటి సార్? ఈ ఆసక్తిని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. ఈలోపు తీసుకుందాం షార్ట్ బ్రేక్. చూస్తూనే ఉండండి నిరంతర నీరసవాహిని జఫా టీవీ. నువ్వు SMS రిక్వెస్ట్ చేసుకో, కలెక్షన్స్ బేపచ్చంగా ఉంటాయి. నేను చెప్పాల్సిందంతా వీడే చెప్పేశాడు, ఇంకా నేనేం చెప్పను. బ్రేక్.
ఆఫ్టర్ ది బ్రేక్ వెల్కమ్. మన రబ్బర్ స్టార్ కిట్కం గారితో ముఖాముఖి కార్యక్రమం మొదలు పెడదాం. మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏంటి సార్? వీడు మనిష, వెధవ, పోరంబోకు, తెంగరోడు, కామాంధుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, వీటితో పాటు మరో 4 కథలు సిద్ధంగా ఉన్నాయి, చేయాల్సింది. ఇలాంటి టైటిల్స్ మీకే ఎలా దొరుకుతాయి సార్? హహాహాహా. ఎందుకంటే ఆ పాత్రలో నేను అంతలా లీనమైపోతాను కాబట్టి. అదీ కాక ఆ టైటిల్స్ నాకు బాగా యాక్ట్ అవుతాయని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఎందుకంటే ఒక ట్రెండ్ సెట్ చేయాలి కదా. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి, ఆనందం వచ్చినప్పుడు అందరితో పంచుకోవాలి. దీనికి మీరు ఇచ్చే వెధవ సమాధానం ఏంటి సార్? ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, మూడు వచ్చినప్పుడే మంచం ఎక్కాలి. సార్ మీరు చాలా సార్లు చేయవేస్తున్నారు. అబ్బో లెదరు చాలా వాడాం. మీ భార్యని మీరే చంపేశారని రూమర్ ఉంది. నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నిజం అనుకుంటారు. భారతదేశంలో ప్రతి స్త్రీ ఏం కోరుకుంటుంది? సుమంగళిగా భర్త చేతుల్లో చనిపోవాలని కోరుకుంటుంది. సో లేట్ నైట్ నేను ఇంటికి వచ్చినప్పుడు కానీ, తన కోపంతో ఏదైనా అన్నప్పుడు కానీ, మీ చేతులతోనే నన్ను చంపేయండి, మీ చేతులతో నన్ను చంపేయండి అనేది. సో ఓ ఫైన్ మార్నింగ్ నా 2 చేతులతో కొంచెం హెల్ప్ చేశాను. పిచ్చి సచ్చి స్వర్గానికి పోయింది. అక్కడికి నేనేదో కావాలని మర్డర్ చేసినట్టు, హత్య చేసినట్టు పుకార్లు చికార్లు చేశాయి. అవి నేను నా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే నా భార్య కోరిక తీర్చిన నా తృప్తితో బతికేస్తున్నాను నేను. ఈ మధ్య కాలంలో మీ సినిమాలకు మీరే పాటలు రాస్తున్నారంట కదా సార్, మరి మా కోసం ఒక పాట. తప్పకుండా. మీ చుట్టూ తిరిగే సన్యాసులం, మిమ్మల్ని నడిపించే పోకిరోళ్ళము. మీ చుట్టూ తిరిగే సన్యాసులం, మిమ్మల్ని నడిపించే పోకిరోళ్ళము. చదువు సంధ్య ఎటు రాని వెర్రి వెదవలం, పని పాట చెయ్యలేని ముద్దు వెదవలం. ఆలోచించండి మీ అమ్మాయిలంతా, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. వావ్, గాన గాడిదలా ఏం భయంకరంగా పాడారు సార్. మీ పాట రచనతో పాటు మీ సినిమాలో మీ పాటలు మీరే పాడొచ్చు. జోక్ చూడు, సిగ్గు చిన్నప్పుడు వదిలేశాను, మొహమాటం మొన్న వదిలేశాను. సార్ మీ సినిమాలన్నీ అంత చెత్తగా ఎందుకుంటాయి సార్? రేయ్ స్క్రిప్ట్ ఏది? చెత్తగా కదమ్మా, కో కో కొత్తగా కొత్తగా. ఏంటి ఇంగ్లీష్ మీడియమా? ఇప్పుడు మన టాలీవుడ్ ఇక్కడ ఉంది, దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందుకే కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తుంటాను చేస్తుంటాను చేస్తుంటాను. అబ్బో ఉప్పు. సార్ మీకు కీటకం అనే పేరు ఎలా వచ్చింది సార్? నా దగ్గర ఎవరైనా కిక్కిరమన్నారనుకో, వాళ్ళ కీళ్ళు ఇచ్చేసి టపా టపా కొట్టేసి కంటతడి పెట్టేస్తాను కదా, అందువల్ల వచ్చిందనమాట. అదేంటి సార్, సినిమాల్లో వంట చేస్తే 100 మందిని కొట్టేశారు, అలాంటిది మొన్న ఈ మధ్యన 4 వచ్చి మిమ్మల్ని బాగా కుమ్మేశారంట కదా సార్. మొండి వెదలు మొహం కప్పేసి బండ వెదలు బండతో బాధేశారు. అయితే ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ఏ చేతుల మీద కొట్టారా, నడుము మీద కొట్టారా, గడ్గుడ్డు మీద కొట్టారా అని SMS రిక్వెస్ట్ చేద్దామనా? ఏం అవసరం లేదు, ప్రశ్నలు కంటుంచి. సార్ ఆ కొట్టిన తర్వాత ఏమైంది సార్? 3 నెలల తర్వాత స్పృహలోకి వచ్చాను. అదేంటి ఈ 3 నెలలు ఫారెన్ లో షూటింగ్ తీసారని? అరే అయితే తీసుకుందాం షార్ట్ బ్రేక్. స్క్రిప్ట్ ప్లీజ్. బాగా డెడికేషన్ ఏంటి, తెగ చదివేస్తున్నావు. సార్ నాకు డౌట్, మీరు 3 నెలలు ఫారెన్ వెళ్ళారు, ఏదో ట్రైనింగ్ తీసుకున్నారంట, ఏంటది? తన్నులు తిన్నాక తిరగడం, నడవడం, భోంచేయడం ఇవన్నీ ట్రైనింగే కదా. బేబీ ఎంత ఇస్తున్నారేంటి మనకు సాలరీ? 10,000 ఇస్తున్నా సార్. 20,000 ఇస్తాను, ఫ్లాట్ ఇస్తాను, పర్సనల్ సెక్రటరీ బాగా అవసరం. ఏటి వస్తానండి? బ్రేక్ టైం అయిపోయింది సార్. ఒరే ఎవరా, టైం అయిపోయిందంట. వెల్కమ్ బ్యాక్. టోపీ మీకు సెంటిమెంటా సార్? సెంటిమెంట్ కాదు, సింబాలిక్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు చాలా మంది టోపులు పెట్టారు, అవి నా దగ్గర ఉన్నాయి. నేను స్టార్ట్ అయ్యాక చాలా మందికి టోపులు పెట్టాను, అవి వాళ్ళ దగ్గర ఉండిపోయి. ఇండస్ట్రీలో టోపీలు పెట్టడం పెట్టించుకోవడం ఆనవాతి అన్నమాట. దానికి సింబాలిక్ గా టోపీ పెడుతుంటాను. ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తుంటారు సార్? ఖాళీయా? నా డిక్షనరీలోనే లేదు. ఎందుకంటే ఖాళీ సమయాల్లో కూడా ఎవరొకరిని గోకేస్తుంటాను కదా. సార్ మీరు ఒక్కో ఎడ్కి 4 కోట్లు తీసుకుంటారంట? అవును నిజమే. ఆ 4 కోట్లలో 1 కోటు ఇప్పుడు వేసుకొద్దాం అనుకున్నాను. వర్షాకాలం కదా, తడిస్తే అర్థం చెప్పేసి వేసుకురాలేదు.
మీకు గర్ల్ ఫ్రెండ్ అవడానికి ఆ అమ్మాయికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి సార్? అలా ఉండాలి ఇలా ఉండాలంటే వాళ్ళు ఉంటారా ఏంటి? అంతెందుకు, నీకులా ఉంటే చాలు. సార్ మీకు మల్టీస్టార్ సినిమా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? అదే ఆలోచనతో నేను మెట్టి దిగి మహేష్ బాబుని పవన్ కళ్యాణ్ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. ఇదే ఆలోచన కంటిన్యూ చేస్తూ కాంపౌండ్లో కాల్ పెడితే కుక్కలతో కనిపించేస్తానని చాలా వైలెంట్గా చెప్పారు. మనం ఊరుకుంటామా? చాలా సైలెంట్గా వచ్చేసాం. కనుమూరి బాబురాజ్ గారిలా మీసాలు పెంచారు, ఆయన ఏమైనా మీకు దగ్గర? బాగా దగ్గర. ఆయన ఇంటికి మా ఇంటికి 18 కిలోమీటర్లు అంతే. సార్ నేను అడుగుతుంది అది కాదు సార్, మీకేమైనా బంధువా అని. మీసాలు అలా పెంచడంలో ఆయన మా గురుగారు అన్నమాట. ఓహో, జుంబారా బాబా లక్లకమ్మ బ్యానర్ పై తీస్తున్న సినిమాకు పేరేం పెట్టారు సార్? బంగారంలో బాబాలు, బాధల్లో భక్తులు. నేటి యువత సినిమాల్లోకి రావాలంటే ఏం చేయాలి సార్? ఆడవాళ్ళైతే అన్ని వదులుకోవాలి, మగవాళ్ళైతే అన్ని అమ్ముకోవాలి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో కావలసినవి ఏంటి సార్? బాల్యంలో ఉగ్గు, యవ్వనంలో పెగ్గు, వృద్ధాప్యంలో రగ్గు. ఇంతకన్నా యాదవ జీవితానికి ఏం కావాలి చెప్పండి. సార్ షూటింగ్ సమయంలో టేక్లు ఎక్కువ తీసుకుంటారంట. చిన్నప్పుడు కేకులన్నా పెద్దప్పుడు టేకులన్నా చాలా ఇష్టం. ఎందుకంటే అదంతా పర్ఫెక్షన్ కోసమే కదా. మీకు ఏదైనా సాధించాలని ఉందా సార్? ప్రపంచంలో ఉన్న వెధవలందరిలో నేనే నెంబర్ 1 స్థాయికి వెళ్ళి వరల్డ్ ఈడియట్ గా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. మీరు మొదటి సీరియల్లో నటుడయ్యారు, అందులో మీకు బాగా నచ్చిన సీరియల్స్ ఏంటి సార్? ముద్దు బిడ్డ, ఎనకేత, పొట్టెమ్మ, సన్నకోడలు, మా బేతపొడి కథలు. నరుకుతా నా కొడక అన్న సినిమాలో పాపులర్ అయిన డైలాగ్ మాకోసారి చెప్తారా సార్? రేయ్, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. 1, నువ్వు పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. 2, నువ్వు పారిపోయి నా ప్రాణాలు కాపాడుకో. ప్రతి సినిమాలోని మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందంట కదా సార్? కమిట్మెంట్ తో చేస్తే ఇన్వాల్వ్మెంట్ అంటారు, లేదా హీరో గారు అసలు సినిమా గురించి పట్టించుకోలేదంటారు. ఇండస్ట్రీలో నాకు నచ్చిన 2 పదాలు. 1 కమిట్మెంట్, 2 ఇన్వాల్వ్మెంట్. మనిషి బేరమాడకుండా కొనేదేమైనా ఉందా సార్? బేరమాడకుండా కొనేది ఒక మద్యం మాత్రమే. రేటు తగ్గితే నవ్వుతూ కొంటాడు, రేటు పెంచితే ఏడుస్తూ కొంటాడు. అంతేగాని తాగడం మాండు, బేరమాడు. ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి సార్? ఏంటి వాళ్ళక? నేనెందుకు చెప్పాలి? నేను చెప్తే వాళ్ళు మారతారా? అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనసు పెట్టి మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. ఏంటి ఈడేదో చెప్పేశాడు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మనసులో ఒకటి అనుకుంటున్నాను, 5 నిమిషాల్లో మీరే చూస్తారు. ఏమనుకుంటున్నారేంటి? చెప్పేస్తారు. పోండి సార్. పోదామనే. ఇది లైవ్ సార్. అంటే లైవ్ కాకపోతే ఇప్పుడు చిన్న చేంజ్. ఏంటి సార్? ఇప్పుడు ప్రశ్నలు నేను అడుగుతాను, సమాధానం నువ్వు చెప్పు. నాలో నీకేం నచ్చింది? పైకి కనిపించే చలాకితనం, కనిపించని చేతగంటం. నాతో ఉండగలవా? కష్టపెట్టేవాడితో కలకాలం ఉండే కన్నా నష్టపెట్టేవాడితో 4 రోజులు చాలు సార్. నాలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఎంత తిట్టినా కొట్టరు, ఎవరితో తిరిగినా అడగరు, ఏ పని చేయకపోయినా అలగరు, ఎక్కడికి పోయినా వెతకరు, ఉన్నంత వరకే మీదనుకుంటారు, లేకపోతే హ్యాపీగా ఉంటారు. ఇంతకన్నా ఏం కావాలండి? ఈ రోజుల్లో అమ్మాయిలంతా మీలాంటి వెధవలనే కదండి కోరుకుంటున్నారు. మరి ఇంకెందుకు? ఉండండి, వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి వద్దాం. చూసారు కదా వ్యూవర్స్, మన రబ్బర్ స్టార్ కీర్కం గారితో మన కేవు కేక మీ అందరినీ ఆనందింప చేసిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి జఫా టీవీకి నా ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్ల నాకు కలిసి వచ్చింది, నీకు తెలిసొచ్చింది. చెప్పానుగా ఇందాక మనసులో ఏదనుకుంటే జరుగుతుందని. ఓకే, బాయ్.